వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవిక నీ మాత్రమును కన్నీళ్లు విడువవు. యు విల్ వీప్ నో మోర్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. లేఖనం మాట్లాడుతుంది, అంత్య దినాలు అపాయకరమైన దినాలలో మనమున్నాం. ప్రేమ చల్లారిపోతున్న రోజులలో మనమున్నాం. బంధత్వానికి, సంబంధాలకు, స్నేహానికి విలువలు అంతరించిపోతున్న దినాలలో మనమున్నాం. మన అనుదిన ప్రయాసలో అనేకసార్లు ఎంతో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ కన్నీరు కార్చిన రోజులు ఎన్నో ఉండుంటాయి. ఈ కన్నీళ్లకు అతీతులు ఎవరూ లేరు. ఎంతో బాధ కలిగిన, నొప్పి కలిగిన కన్నీళ్ళు వస్తాయి. అదే సమయంలో పట్టజాలనంతి సంతోషం వచ్చినప్పుడు కూడా కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. వీటికి అతీతులు ఎవరూ లేరు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ దినము నీవేమై ఉన్నావో అది ఆయన ఉచితమైన కృపని జ్ఞాపకము చేసుకుందాం. నువ్వు నడిచి వచ్చిన మార్గాలు, నువ్వు దాటి వచ్చిన సంవత్సరాలు, అననుకూల పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన స్థితిని మనము దాటుకొని వచ్చాం. మన ప్రయాస, మన శక్తి సామర్థ్యాలేమి లేవు. ఆయన మనలను చేయబట్టి, ఆయన వాత్సల్యత చేత కృప వెంబడి కృప కృంభరించి ఆ పరిస్థితుల నుండి దాటించాడు. ఒకసారి నిలబడిన ఈ స్థానములో ఉండి వెనక్కి తిరిగి నడిచి వచ్చిన మార్గాన్ని గమనిస్తే నువ్వు కన్నీరు కార్చని దినాలు నీకు కనబడతాయి. నువ్వు ఆర్తనాదాలు చేసినటువంటి క్షణాలు నీకు జ్ఞాపకం వస్తాయి. ఒంటరి అయిపోయి ఆక్రందన చేసిన పరిస్థితులు నీ హృదయాన్ని కలచివేస్తాయి. నీ ముందున్న పరిస్థితులు, నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళు దేవుని కృపచేత చాలా దాటినప్పటికీ కొన్ని పరిస్థితులు ఇంకను నిన్ను కలవరపరుస్తూనే ఉండుండొచ్చు. దేవుని నుండి నిన్ను దూరపరచటానికి అనేక రకాలుగా సాతానుడు నీ మీద దాడి చేస్తూ అనేకమైన ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటాడు. నీ ఇరుకు, ఇబ్బంది, శ్రమలకు తాళలేక మనశ్శాంతి లేని పరిస్థితులలో దేవుణ్ణి దూషించి ఆయన మార్గము నుండి నిన్ను తప్పించాలనే సాతాను ప్రయత్నం. కానీ వాత్సల్యత కలిగిన దేవుడు ఎన్నోసార్లు నువ్వు కలవరపడినప్పుడు నీ దగ్గర ఉండి నిన్ను ఆదరించిన ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకో. కృంగిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను హత్తుకొని ఆదరించి బలపరిచి లేవనెత్తిన దినాలు జ్ఞాపకము చేసుకో. ఆ ప్రేమ కలిగిన దేవుడు, కృపా సంపూర్ణుడైనటువంటి ఆ దేవుడు ఈ ఉదయకాలమున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు అంటున్నాడు కదా, నీ మార్గాలు నాకు తెలుసు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట నేను ఎరుగుదును. నా కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బాష్ప బిందువును నేను తుడిచివేస్తూ ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినం అంటున్నాడు కదా, ఇక నీవేమాత్రమును కన్నీళ్లు విడవవు. సాయంకాలం ఏడ్పు వచ్చుండొచ్చు, రాత్రికాలమంతా నీతో ఉండి ఉండొచ్చు, నిన్ను కలవరపెట్టి కృంగదీసి ఉండొచ్చు. కానీ నీకు సంతోషాన్ని కలుగు చేసే ఉదయాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీకు దుఃఖ దినములు ఇక సమాప్తమయ్యాయని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రతి ఆక్రందన, ప్రతి విజ్ఞాపన ఆయన వింటూ ఉన్నాడు. నిన్ను కరుణించే దేవుడు, నీ మాట వినగానే ఆయన స్పందించే దేవుడు. అంత ప్రేమ నీవంటే ఈ ఉదయకాల సమయం ఇంకా ఎన్నాళ్ళు నీ పరిస్థితులను బట్టి నువ్వు కుమిలిపోతూ
ఒంటరిగా మిగిలిపోతాం. ఎంతకాలము నాకెవరూ సహాయము చేయలేదు, నన్ను ఎవరూ పట్టించుకోలేదని ఆలోచనలతోనే మిగిలిపోతాం. నీ కొరకు, నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ ఉదయకాలం నీవేమాత్రం ఇక కన్నీళ్లు విడువవని నిన్ను హత్తుకొని ఆదరించి నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు. ఈ నూతన దినములో ఆయన చేయి పట్టుకొని, ఆయన ప్రేమలో, ఆయన చేతి నీడలో దాచబడిన వారమై సురక్షితముగా ఆయన కృపాక్షేమములు వెంటరాగా ఈ దినాన్ని ఆరంభించటానికి ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి ప్రయాణాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. అవును నాయన, గడిచిన దినాలు అనేకమైన పరిస్థితులు మేము కన్నీరు మున్నీరై విలపించని దినాలు మేము ఎరుగుదాం. ఈ దినము మాకు నోటి నిండా నవ్వు కలుగు చేసిన వాడా నీకు వందనాలు. అయినప్పటికీ కొన్ని పరిస్థితులు, బలహీనతలు మమ్మలను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ దినం నీ వాగ్దానము ద్వారా మాకు ఆదరణ కలిగించారు. ఇక మీదట నీవు కన్నీళ్లు విడువవు అనే మాట మాకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఆ విశ్వాసముతో నువ్వు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడుస్తూ నీకు మహిమకరముగా జీవించలాగున బలపరిచి, స్థిరపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.